Hello, class. Welcome to this session. In this session, we are going to learn about the making of Germany and Italy. జర్మనీ ఇటలీ దేశాలుగా ఎలా మారాయి, ఎలా యూనిఫై అయ్యాయి అనేటువంటి అంశాల్ని మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో మేకింగ్ ఆఫ్ జర్మనీ మనకి ఫోర్త్ సబ్ టాపిక్ గా ఉంది. ఈ ఫోర్త్ సబ్ టాపిక్ మనం ఈరోజు కవర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చు. ఇందులో ఫస్ట్ మనం జర్మనీ యొక్క మేకింగ్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మనం ఇటలీ యొక్క మేకింగ్ గురించి కూడా తెలుసుకుందాం. సో మేకింగ్ ఆఫ్ జర్మనీలో ఫస్ట్ ఎవరు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటి అంశాన్ని మనం కనుక చూసినట్లయితే, క్యాన్ ది ఆర్మీ బీ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ నేషన్? ఎక్కడైనా ఆర్మీ సహాయంతో ఒక దేశాన్ని ఏర్పాటు చేయొచ్చా అనేటువంటి ఒక ప్రశ్నని మనకి అడగటం జరుగుతుంది. ఇక్కడ మనల్ని ఏమి అడగాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, 1848 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జర్మనీ ఎలా ఒక దేశంగా ఆవిర్భవించింది అంటే, ముందు మనకు అక్కడ తెలియాల్సింది ఏంటంటే, జర్మనీ అనేది 1871 వరకు కూడా ఒక దేశంగా లేదు. అంటే అది చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది, విడివిడిగా ఉండేది. అలాంటి ఒక ప్రాంతం ఏ విధంగా ఒక దేశం కింద అభివృద్ధి చెందింది అనేటువంటి అంశాల్ని మనం ఈరోజు చూద్దాం. మరి దాంట్లో ఎవరు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. కీవర్డ్స్ నేను హైలైట్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఏ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడగచ్చు అనేటువంటిది కూడా మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూద్దాం. 1848లో నేషనలిజం ఇన్ యూరప్ మూవ్డ్ అవే ఫ్రమ్ ఇట్స్ అసోసియేషన్ విత్ డెమోక్రసీ అండ్ రెవల్యూషన్. సో జాతీయవాదం అనేది యూరోప్ లో ఎప్పుడైతే 1848 రివోల్ట్ జరిగిందో, 1848 అనేటువంటి ఒక విప్లవం జరిగినప్పుడు వాళ్ళు పూర్తిగా ఈ యొక్క విప్లవం తాలూకా లక్షణాల్ని వాళ్ళు డెమోక్రసీకి అలాగే రెవల్యూషన్ కి పూర్తిగా వదిలేయటం జరిగింది. అంటే అవి రెండు కూడా అపార్ట్ అయిపోయినాయి, విడిపోయినాయి. ఒకప్పుడు మనకి జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమాలన్నీ కూడా ఉద్యమం తర్వాత లేదా రెవల్యూషన్ తర్వాత అవి డెమోక్రాటిక్ సెటప్ ని కోరుకున్నారు, లేదా పార్లమెంటరీ సెటప్ ని వాళ్ళు కోరుకోవటం జరిగింది. కానీ 1848 తర్వాత మనకి ఈ అసోసియేషన్ అనేది వాళ్ళకి బ్రేక్అవుట్ అయిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా మనకి నేషనలిస్ట్ సెంటిమెంట్స్ వేర్ ఆఫన్ మొబిలైజ్డ్ బై కన్జర్వేటివ్స్. మనం ఏదైతే ట్రెడిషనల్ వే అనుకున్నామో, మోనార్కీ వ్యవస్థ అనుకున్నామో, అలాంటి వాళ్ళే మన యొక్క దేశంగా మారాలి అనేటువంటి ఆలోచనని వాళ్ళు ప్రమోట్ చేశారు. సో వాళ్ళే పొలిటికల్ అథారిటీ డామినేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళే దేశం కింద మారాలి అనేటువంటి పాయింట్ ని హైలైట్ చేశారు. వాళ్ళే ముందుండి నడిపించినటువంటి సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అలాంటి ఒక ప్రయత్నం ఒక మోనార్క్ చేయటం జరిగింది. ప్రాసెస్ బై విచ్ జర్మనీ అండ్ ఇటలీ కేమ్ టు బి యూనిఫైడ్ యాజ్ నేషన్ స్టేట్స్. దేశాలుగా మారటానికి రాజులు తమ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేసి దేశంగా దాన్ని మార్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో నేషనలిస్ట్ ఫీలింగ్స్ అనేవి స్ప్రెడ్ అయినటువంటి సందర్భం. సో 1848లో వాళ్ళందరూ కూడా కలిసి అనేక రీజియన్స్ ని జర్మన్ ఫెడరేషన్ లేదా జర్మనీ అనేటువంటి ఒక దేశంగా మార్చాలని, అలాగే పార్లమెంటరీ వ్యవస్థ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులతో నింపబడినటువంటి ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలని, అలాగే లిబరల్ ఇనిషియేటివ్, సో నేషన్ బిల్డింగ్ జరగాలి అనేటువంటి దాన్ని వీళ్ళు కోరుకున్నారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? మోనార్క్ అంటే రాజుగారికి ఉన్నటువంటి బలమైనటువంటి సైన్యం, అలాగే అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద సామంతులు,
లార్జ్ ల్యాండ్ ఓనర్స్ వీళ్ళని జంకర్స్ అని పిలిచేవాళ్ళు. వీళ్ళని ఏమని పిలుస్తారు? జంకర్స్ అని పిలుస్తారు. సో మోనార్కీ ప్లస్ జంకర్స్ ఉన్నటువంటి ఈ యొక్క సైన్యం బలంతో వాళ్ళు ఇలాంటి ఆలోచనలన్నిటిని కూడా వాళ్ళు అనగదొక్కేశారు. వాళ్ళకున్నటువంటి మిలిటరీ బలంతో వాళ్ళు పూర్తిగా అణగదొక్కేశారు. సో వీళ్ళందరూ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళయ్యా అంటే పృష్య. పృష్య అంటే ఏమిటండి అనుకుంటున్నారా? దట్ ఈస్ నథింగ్ బట్ నార్త్ జర్మన్ రీజియన్. నార్త్ జర్మనీ ప్రాంతాన్ని పృష్యా అని పిలిచేవాళ్ళు. సో ఈ నార్త్ జర్మనీకి సంబంధించినటువంటి రాజు నార్త్ జర్మనీలో ఉన్నటువంటి బడా బడా ల్యాండ్ ఓనర్స్ లేదా లార్జ్ ల్యాండ్ ఓనర్స్ వీళ్ళందరూ కలిసి ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఉందో 1848లో వాళ్ళు ఏం కోరుకున్నారు? వాళ్ళు ఏం కోరుకున్నారు అని అంటే పూర్తిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటరీ విధానం ఉండాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు ఉండాలి రాజుకి అనేటువంటి అంశాలను వాళ్ళు కోరుకున్నారు. దీన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకించడం కూడా జరిగింది. ఇప్పుడు పృష్య ఈ రాజుగారు ఎవరైతే ఉన్నారో రాజుగారే లీడర్‌షిప్ తీసుకున్నారు ఈ యొక్క ఉద్యమానికి. ఏమిటి ఆ ఉద్యమం? నేషనల్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. దాంతో దానికి చీఫ్ మినిస్టర్ అంటే పృష్య రాజ్యానికి కొన్ని పుస్తకాల్లో అయితే ప్రధానమంత్రి అని ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో అయితే చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది. వాస్తవానికి ఆయన ఒక ప్రముఖమైనటువంటి మంత్రి గారు. ప్రధానమంత్రి లాంటి మంత్రి. ఒక చిన్న రాజ్యం కాబట్టి చీఫ్ మినిస్టర్ అని కూడా పిలవచ్చు. సో, ఓటో వన్ బిస్మార్క్. ఈయన ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ముందుండి నడిపించారు. ఈయనకి పృష్యన్ ఆర్మీ యొక్క సహాయం, అలాగే పృష్యన్ యొక్క బ్యూరోక్రసీ అంటే ఆఫీసర్స్ యొక్క సహాయంతో, ఆ రాజ్యంలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ యొక్క సహాయంతో ఆయన ఈ యూనిఫికేషన్ ప్రాసెస్ అనేది చేశారు. కానీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అందుకే మనకి బిగినింగ్‌లో మనల్ని ఏమని అడిగారంటే, క్యాన్ ది ఆర్మీ బి ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ నేషన్? ఒక ఒక దేశాన్ని ఆర్మీ యునైట్ చేయగలదా? అంటే యెస్, చేయగలిగింది. అలాంటి ఒక సందర్భం ఉంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 3 యుద్ధాలు చేశాడీయన. 7 సంవత్సరాల కాలంలో 3 యుద్ధాలు చేశాడు. ఏ దేశాలతో యుద్ధాలు చేశాడు? ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్. ఈ 3 యుద్ధాలు 3 ప్రాంతాలతో చేశాడు. కేవలం 7 సంవత్సరాల కాలంలోనే ఈయన పూర్తిగా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశాడు. మొట్టమొదటిగా ఈయన ఏం చేశాడు అనంటే మనకి డీటెయిల్స్ అక్కర్లేదు. కాకపోతే మీకు కొంచెం లోతుగా అర్థమవుతుందని చెప్తున్నా. ఈయన 1852లో ఈయన డిప్లొమాట్‌గా జేరాడు. సహజమైనటువంటి నేచర్ ఏంటంటే ఈయన స్కూల్‌లో పెద్ద యాక్టివ్‌గా ఉండేవాడు గాదు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో, మాస్కోలో ఇలా అనేకమైనటువంటి ప్రాంతాల్లో రాయబారిగా పనిజేశాడు. అందుకే ఈయన్ని ఈ బాధ్యతలు అప్పగిచ్చారు. సో, ఈయనకి బాగా నచ్చినటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలిసీ. ఈ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీని గూడా ఆయన చేయగలిగినటువంటి ఐడియాలజీ ఏంటంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలిసీ. బ్లడ్ అండ్ ఐరన్ పాలిసీ అంటే మీరేదో రక్తపాతం అనో, లేకపోతే ఏదో హింస అని అనుకోవద్దు. ఇక్కడ బ్లడ్ అండ్ ఐరన్ పాలిసీ అంటే ఆయన చెప్పిందేంటంటే, నాకు యంగ్ పీపుల్ కావాలి. యూత్ బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి. అలాగే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, స్ట్రాంగ్‌లీ కమిటెడ్‌గా ఉన్నట్లయితే మనం జర్మనీని సాధించుకోవచ్చు. అదేమి పెద్ద విషయం కాదు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆయన ప్రజల్లో నింపాడు. ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే సైన్యాన్ని 20,000 సైన్యం ఉన్నటువంటి సైన్యాన్ని 60,000 మంది సైనికులతో నింపాడు. అంటే దాదాపుగా 2 టైమ్స్ పెంచాడు ఆ సైన్యాన్ని. పెంచి దానికి పార్లమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు. సో, అప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ ఉండేది గదా! ఆ పార్లమెంటరీ వ్యవస్థ రాజుగారు చెప్పాడు ఈయన రాజుగారికి. "అయ్యా! మరి మీరు ఇలా అడుగుతున్నారు నన్ను చెయ్యమని. మరి ఇలా చెయ్యాలి అనంటే ఖచ్చితంగా మనకు సైన్యం కావాలి. కొంత దౌత్యపరమైనటువంటి చిక్కులు గూడా రావచ్చు. కాబట్టి మీరు నాకు
ఈ స ఈ సపోర్ట్ ఇస్తేనే నేను చేయగలను అని చెప్పాడు. సరే అయితే చేసుకో అని చెప్పాడు. సో 20,000 నుంచి 60,000కి చేశాడు. పార్లమెంట్ వాళ్ళు క్వెషన్ చేశారు. ఇంత సైన్యం పెంచటం అనంటే అసల అంత ఖర్చు మనం ఇప్పుడు భరించలేము. అసలే కరువు, కాటకాలు, ఆహార కొరత, భద్రత లేనటువంటి సందర్భం అది. ఆహార ధాన్యాలు కొరత ఉన్నటువంటి పరిస్థితులు. ఉద్యోగాలు లేవు. మరి ఇలాంటి టైంలో నువ్వు ఇంత సైన్యం ఖర్చు అనంటే మనం భరించలేము అనేటువంటి ఒక ఉద్దేశంతో పార్లమెంట్ వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఆలోచించారు వాస్తవానికి. కాబట్టి వాళ్ళు వద్దని జెప్పారు. దానికి రాజుగారి యొక్క పర్మిషన్ తీసుకొని రాజుగారిని ఒప్పించి ఈయన స్టార్ట్ చేస్తాడు. సో, సైన్యాన్ని రిక్రూట్ చేసుకుంటాడు. దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు సైన్యాన్ని 1862 నుంచి. సో, ఇప్పుడు జర్మనీకి పూర్తవ్వాలి అనంటే నార్త్ పార్ట్‌లో ప్రూషియా ఉంది. అది మనం దానికి కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళే. సౌత్ స్టేట్స్ ఉన్నాయి కొన్ని. అంటే దక్షిణ ప్రాంతం. అలాగే ఆస్ట్రియా దగ్గర కొంత భాగం ఉంది. డెన్మార్క్ దగ్గర కొన్ని ప్రాంతాలు అంటే హోల్‌స్టైన్, స్కెల్స్విక్ అనేటువంటి ప్రాంతాలు 2 ఆస్ట్రియాకి, డెన్మార్క్ దగ్గర ఉన్నాయి. అలాగే సదర్న్ స్టేట్స్ అన్నీ కూడా ఆహ్, మనకి ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్నాయి. నెపోలియన్ III అధికారిగా ఉన్నాడప్పుడు. సో, వీళ్ళ ముగ్గురిని ఒప్పించి లేదా వీళ్ళ ముగ్గురిని ఓడించి, ఆ ప్రాంతాలను వీళ్ళు గెలుచుకొని, అప్పుడు వీళ్ళు యుద్ధం చేయాలి. అప్పుడు వీళ్ళు దీని యూనిఫికేషన్ ప్రాసెస్ చేయాలి. కాబట్టి మొట్టమొదటగా ఈయనేం జేస్తాడంటే, ఆస్ట్రియాతో స్నేహం జేస్తాడు. ఆస్ట్రియాతో స్నేహ సంబంధాలు కలిగుండి, స్కెల్స్విగ్గు, హోల్‌స్టీన్ ఈ 2 ప్రాంతాలు మనకి డెన్మార్క్ చేతిలో ఉన్నాయి గదా! ఈ 2 ప్రాంతాలు మాకిప్పించమని జెప్పి డెన్మార్క్‌నడుగుతారు. డెన్మార్క్ వాళ్ళు ఎందుకిస్తామంటారు? ఇవ్వమంటారు గదా! సహజంగా. సో, ఆస్ట్రియాతో కలిసి డెన్మార్క్‌పై యుద్ధం జేస్తాడు. యుద్ధం జేసి డెన్మార్క్‌పై గెలుస్తాడు. ఈ 2 ప్రాంతాలని తీసుకుంటాడు. తీసుకునేటువంటి క్రమంలో యుద్ధంలో సహాయం జేశారు గాబట్టి, ఆస్ట్రియాకి ఒక ప్రాంతం, జర్మనీ అంటే ప్రూషియాకి ఒక ప్రాంతం. ఇలా వస్తదనమాట. ఇప్పుడు ఓకే. 2 సంవత్సరాల తర్వాత అంటే 1864లో ఆయన ఈ యుద్ధం జేస్తాడు. డెన్మార్క్ దగ్గర నుంచి మొత్తం మన జర్మనీకి సంబంధించి, ప్రూషియాకి సంబంధించిన ప్రాంతాలు తీసుకుంటాడు. అందులో యుద్ధంలో ఆస్ట్రియా సహాయం తీసుకున్నాడు గాబట్టి, ఆస్ట్రియా వాళ్ళకి కొంత విజయంలో భాగం ఇవ్వాల్సొచ్చింది. తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే, సహజంగా అప్పుడున్నటువంటి రూల్స్ అలా ఉండేవి. స్నేహ బంధాలు అలా ఉండేవి. మైత్రి రూల్స్ అవన్నీ. సరే ఇచ్చాడు. ఇచ్చాడు గదా! ఇప్పుడు యూనిఫికేషన్ ప్రాసెస్ అవ్వాలంటే ముందు నార్తు, తర్వాత సౌతు ఇలా ప్లాన్ చేసుకుంటాడు ఈయన. 1866లో ఆస్ట్రియా వాళ్ళతో ఇతనికి విభేదం గావాలి. అప్పుడు ఇతను ఏం జేస్తాడంటే, ఫ్రాన్స్ దేశంతో స్నేహ సంబంధాలు పెంచుకొని, ఈయన ఆస్ట్రియా వాళ్ళకి ఒక రకమైనటువంటి యుద్ధం వచ్చేటువంటి వాతావరణాన్ని క్రియేట్ జేస్తాడు. సో, వాళ్ళని మీరిలా మా యొక్క ప్రాంతాలపై మీ అధికారాన్ని చెలాయించడం తప్పు. అది, ఇది అని జెప్పి ఈయన కొంచెం వాళ్ళని యుద్ధానికి ఉసిగొల్పేటువంటి ఒక ప్రయత్నం జేస్తాడు. అలా జేసినటువంటి క్రమంలో ఆస్ట్రియా వాళ్ళకి కోపమొస్తుంది. సో, ఆస్ట్రియా పైన దాడి జేస్తాడు. ఫ్రాన్స్ సహాయం ఉంది గదా! ఆల్రెడీ. కాబట్టి జర్మనీ ప్రూషియా, ఫ్రాన్స్ కలిసి ఆస్ట్రియాతో యుద్ధం జేస్తారు. ఆ ప్రాంతాన్ని గూడా ఆస్ట్రియా నుంచి తీసుకుంటాడు. ఓడిస్తాడు ఆస్ట్రియా. ఇప్పుడు గెలిచినందుకు ఫ్రెంచ్ వాళ్ళు గూడా కొంత అడుగుతారు గదా! మరి. ఇప్పుడు ఈయన ఏం జేస్తాడంటే, అటు పక్కన రష్యాతో, ఇటు పక్కన కిందున్నటువంటి ఇటలీతో వీళ్ళందరితో స్నేహ సంబంధాలు పెట్టుకొని, దౌత్యపరమైనటువంటి కొన్ని ఒప్పందాలు జేసుకొని, ఫ్రాన్స్ పైన ఫ్రాన్స్ కింగ్ అయినటువంటి నెపోలియన్ III స్పెయిన్‌లో జరుగుతున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక ఉద్యమం జరుగుతా ఉంటుంది. అక్కడ ఇసబెలా అనేటువంటి ఒక రాణి పరిపాలిస్తూ ఉంటుంది. ఇసబెలా. ఆమె ఫ్రెంచ్ ఎంపరర్‌కి చుట్టం. కాబట్టి జర్మనీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అది గూడా ఒకటి కాబట్టి,
మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని ఈయన అడుగుతాడు. అలాగా నాకు ప్రామిస్ చేయండి అని ఈయన ఒక ఒప్పందం అడుగుతాడు. బిస్మార్క్ ఆ టైంలో బెర్లిన్‌లో ఉండడు. వేరే చోట ఎక్కడో ఉంటాడు. బయటుంటాడు. ఇది రాజుగారి దగ్గరికొస్తది. కైజర్ విలియం అప్పుడున్నటువంటి రాజు. రాజుగారు ఏమంటాడంటే, బిస్మార్క్ దగ్గరికి పంపించండి. బిస్మార్క్ దానికి సమాధానం చెప్తాడు. అదే ఏదంటే అదే మా మంత్రి గారు చెప్తారని ఆయన దగ్గరికి పంపిస్తారు. ఆ మంత్రి గారి దగ్గరికెళ్తాడీయన. ఎళ్ళినప్పుడు మంత్రి గారు ఇక్కడ అడుగుతాడు. అడిగినప్పుడు మంత్రి గారిని ఏంటండి మరి ఏం చేద్దామనంటే, ఆహ్, ఆ టెలిగ్రామ్‌ని ఈయనెలా మారుస్తాడు అనంటే, ఆ టెలిగ్రామ్ ద్వారా మీకసల ఒక రకమైనటువంటి విద్వేషాల్ని రెచ్చగొట్టేటువంటి రకంగా ఆ టెలిగ్రామ్‌ని ఈయన వాడుకుంటాడు. వాడుకొని ఫ్రెంచ్ వాళ్ళకి కోపం వచ్చేటట్టుగా ఈయన ఈ టెలిగ్రామ్ మెసేజ్‌ని పంపిస్తాడు. అంటే ఏదో చులకనగా మాట్లాడినట్టుగా. ఆ పంపించేటువంటి క్రమంలో ఈయనకేం గావాలంటే ఇప్పుడు యుద్ధం గావాలి. ఆల్రెడీ ఆస్ట్రియాని దప్పిచ్చేసాడు. డెన్మార్క్‌ని దప్పిచ్చేసాడు. ఇప్పుడు రష్యా వాళ్ళ సహాయం, ఇటలీ వాళ్ళ సహాయంతో ఈయన ఈ యొక్క ఫ్రెంచ్ దేశంపైకి కూడా దాడి జేశాడు. దాంతో ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు గూడా సరెండర్ అయిపోయారు. దీంతో 3 యుద్ధాలు అయిపోయినియి. ఈయన జాన్వరి 1871 ఈ ప్రాసెస్ మొత్తాన్ని గూడా కంప్లీట్ జేసేస్తాడు. కంప్లీట్ చేసేసి 1871 జాన్వరిన అప్పుడున్నటువంటి ప్రుషియన్ కింగ్ విలియం ని జర్మన్ ఎంపరర్‌గా ప్రొక్లెయిమ్ చేయటం జరుగుతుంది. ఇదే దానికి సంబంధించినటువంటి వేడుకనమాట. ఆ సెలబ్రేషన్సు అప్పుడున్నటువంటి వెర్సాయిల్స్‌లో జరిగాయి. అది సహజంగా జాన్వరి కాబట్టి వింటర్ టైమ్ అనమాట. సో, దాన్ని వర్ణిస్తూనే ఇక్కడ మనకివ్వటం జరిగింది. ఆన్ ద బిట్టర్‌లీ కోల్డ్ మార్నింగ్ ఆఫ్ 18 జాన్వరి 1871 చాలా చలిగా ఉంది మనకి ఇక్కడ అనేటువంటి ఒక పాయింట్‌నైతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరెవరు గ్యాదర్ అయ్యారంటే అందరూ జర్మన్ స్టేట్స్ రాజ్యాలకి చెందినటువంటి రాజులు, యువరాజులు అందరూ వచ్చారు. అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి ప్రతినిధులొచ్చారు. ఇంపార్టెంట్ ప్రుషియన్ మినిస్టర్స్ అందరూ గూడా వచ్చారు. దాంతో పాటు మెయిన్ మినిస్టర్ అయినటువంటి ఒటో వన్ బిస్మార్క్ కూడా గ్యాదర్ అయ్యారు. సో, హాల్ ఆఫ్ మిర్రర్స్‌లో భాగంగా ఇది వెర్సాయిల్స్‌లో ఉన్నటువంటి ప్యాలెస్‌లో అప్పుడున్నటువంటి కైజర్ విలియం ఈయన ప్రుష్యాకి రాజుగా ఉన్నారు. ఈయన్ని కొత్త యునైటెడ్ జర్మనీకి రాజుగా, ఎంపైర్‌కి రాజుగా ఈయన్ని ప్రకటించడం జరిగింది. ఇలాగా ఒక నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది ప్రుష్యా రాజులు తీసుకున్నారు. రెవల్యూషనరీస్ తీసుకోలేదు. లేదా స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు తీసుకోలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోలేదు. ఒక రాజుగారు తన యొక్క అభిలాషని, తన యొక్క అభిష్టాన్ని నెరవేర్చటానికి తను సైన్యాన్ని, మంత్రి గారిని ఏర్పాటు జేసి, ఈ రకంగా మంత్రి గారు తన యొక్క టాక్టిక్స్‌తో, డిప్లొమాటిక్ స్కిల్స్‌తో, తెలివితేటలతో తను ఈ విధంగా జేశాడు. మరి బిస్మార్క్ చేసింది మంచిదేనా అనేటువంటి ఒపీనియన్ సహజంగా చాలామంది ఆహ్, హిస్టరీ చదువుకునే వాళ్ళందరూ గూడా వచ్చేటువంటి జనరల్ క్వెషన్. సరే ఈ రకంగా మరి ఆస్ట్రేలియాతో మాట్లాడాడండి. ఆస్ట్రేలియాతో ఉండి డెన్మార్క్‌ని చీట్ చేశాడండి. డెన్మార్క్‌తో చీటింగ్ కోసం ఆస్ట్రియాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళని వాడుకొని ఆస్ట్రేలియాని చీట్ చేశాడు. ఈ ఇవన్నీ గూడా అతను ఏమని నమ్మాడంటే అతను తను రాసిన బుక్‌లో రాసాడు. తను ఏమని జెప్తాడంటే, "నేను చేసేదంతా కూడా నా జాతిని యునైట్ చేయాలి అనేటువంటిది నా యొక్క లక్ష్యం. నా లక్ష్యాన్ని గనక నేను కరెక్ట్‌గా సాధించుకున్నట్లయితే ఖచ్చితంగా నా తప్పులన్నీ గూడా క్షమిస్తారు" అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం అది. ఇది రైటా? రాంగా? అనేది మనకసల అప్రస్తుతం. కానీ ఆయనకు కూడా ఇలాంటి ఒక అనుమానం ఉంది అని చెప్పాలనేది నా ఉద్దేశ్యం. ఆయన కూడా ఎంత తెలివి గల్లవాడైనా తన సొంత మనస్సాక్షి అనేది ఉంటుంది గదా! కాబట్టి తనంతట తానే రాసుకున్నాడు. వన్ డే వెన్ ఐ విల్ అచీవ్ ద ప్రాసెస్ యూనిఫికేషన్ సక్సెస్‌ఫుల్లీ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఫర్గాటెన్ అనేది ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆయన ఫాలో అయినటువంటి పాలిసీ వచ్చి బ్లడ్ అండ్ ఐరన్ పాలిసీ. ఇది 1 మార్క్ క్వెషన్‌గా వస్తుంది. ఆయన ఎన్ని యుద్ధాలు జేశాడు? ఎన్ని సంవత్సరాల్లో జేశాడు?
3 యుద్ధాలు చేశాడు. 7 సంవత్సరాల కాలంలో చేశాడు. హి ఈజ్ ఏబుల్ టు యునైట్ ద యూనిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ జర్మనీ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లియర్‌గా క్వెషన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరు ఇతనికి సపోర్ట్ చేశారు? కైజర్ విలియం I. ఎవరితను? ద కింగ్ ఆఫ్ ప్రుషియా. సో ఎప్పుడు డిక్లేర్ చేశారు యూనిఫికేషన్ ప్రాసెస్ అనేది? 18th January 1871. ఎక్కడ డిక్లేర్ చేశారు? మిర్రర్డ్ ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్ లో ఇది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది మనకి క్లియర్‌గా మనకి తెలిసుండాలి. ద యూనిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ జర్మనీ అనేది సహజంగా జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా ఏ ఒక్క ఉద్యమకారుడు గాని, ఏ ఒక్క నేషనలిస్ట్ లీడర్ గాని తమ యొక్క ఎఫర్ట్స్‌తో చేయలేదు. ఒక రాజుగారు తన యొక్క ఆర్మీ సహాయంతో, ఒక మినిస్టర్ తన యొక్క డిప్లొమాటిక్ తెలివితేటలతో, దౌత్య నీతిని ప్రదర్శిస్తూ ఆయన ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏమిటి? గ్యారంటీగా మనకి 1 మార్క్ క్వెషన్ గాని, 3 మార్క్స్ క్వెషన్ గాని ఇందులో రావచ్చు. ఇక్కడ మీరు చూడండి. ద న్యూ స్టేట్ అంటే జర్మనీ స్టేట్ ఇక్కడ. స్టేట్ ప్లేస్డ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ మోడర్నైజింగ్ ద కరెన్సీ. కరెన్సీని కొత్త కరెన్సీ తీసుకురావాలని, బ్యాంకింగ్ విధానాన్ని, అలాగే లీగల్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్స్ ఈ 3 కూడా వాళ్ళు మార్చేటువంటి ప్రయత్నం చేశారు. బాగా ఎంఫసైజ్ చేసి మార్చుకున్నారు. మోడర్నైజ్ చేసుకున్నారు. అప్‌గ్రేడ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో, ఇది జర్మనీలో జరిగినటువంటి మార్పులు. ఇందులో ప్రూషియా వాళ్ళు తీసుకున్నటువంటి మెజర్స్, ప్రాక్టీసెస్ అన్నీ కూడా అన్ని ప్రాంతాల వాళ్ళకి కూడా అదే మోడల్‌గా ఉంది. సహజంగా కింగే రాజయ్యారు కాబట్టి, ప్రూషియా వాళ్ళు ఏది ఫాలో అయితే అదే సహజంగా జర్మనీ అంతటా కూడా ఫాలో అయ్యేటువంటి విధానం మనకిక్కడ కనిపిస్తుంది. సో, ప్రుషియన్ మెజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫెన్ బికేమ్ ఎ మోడల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ జర్మనీ. సో, జర్మన్ యూనిఫికేషన్‌లో భాగంగా ఎవరు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనంటే ఒటో వన్ బిస్మార్క్. బిస్మార్క్ కీలకమైనటువంటి పాత్రని పోషించటం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనించొచ్చు. సో, ఈ ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ప్రుషియాతో పాటు మనకు కావాల్సినటువంటి ప్రాంతాలు ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇది ప్రుషియా. ఇది నార్దర్న్ జర్మనీ. హానోవర్, స్కెల్స్విగ్, హోల్‌స్టైన్ ఈ ప్రాంతాలు 2 గూడా వీళ్ళ యొక్క అధికారంలో లేవు. సో, ఈ ప్రాంతాల కోసమే వీళ్ళు డెన్మార్క్ ఇక్కడ డెన్మార్క్, అలాగే ఆస్ట్రియా తో ఫైట్ చేయాల్సి వచ్చింది. మరి ఎందుకు ఈయన ఈ అదర్ పార్ట్స్‌తో ఫైట్ చేయాల్సొచ్చింది అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, ఈ సౌత్ పార్ట్స్ ఉన్నాయి గదా! బ్యాడెన్, వట్టర్న్‌బర్గ్, అలాగే బవేరియా. ఈ ప్రాంతాలపై పట్టు ఎవరికుండేది? ఫ్రెంచ్ వాళ్ళకుండేది. కాబట్టి వీళ్ళు ఈ ప్రాంతాల్ని కలుపుకోవాలి గాబట్టి, ఈయన వీళ్ళతో యుద్ధం చేయాల్సొచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతాలపై పట్టు ఫ్రెంచ్ వాళ్ళకుండేది. సో, ఫ్రాన్స్‌తో ఈ యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం ఈయనకి ఇక్కడ వచ్చింది. కాబట్టి మొత్తం ప్రాసెస్‌ని ఆయన 7 సంవత్సరాల కాలంలో పూర్తి చేయగలిగాడు. 3 వార్స్. ఈయన ఎన్ని యుద్ధాలు ఫైట్ చేశాడు? 3 వార్స్. ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్. ఇతని యొక్క పాలిసీ ఏమిటి? బ్లడ్ అండ్ ఐరన్. బ్లడ్ అంటే ఈయన దృష్టిలో యంగ్ బ్లడ్. ఐరన్ అంటే స్ట్రాంగ్, స్టేబుల్, స్టిఫ్ అనేటువంటి ఒక అర్థంతో ఈయన ఈ స్టేట్మెంట్‌ని వాడటం జరిగింది. సో, యూత్ సోల్జర్స్ అందరూ గనక ఆయనకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయన చేంజెస్ తీసుకొస్తాను అనేటువంటి అంశాన్ని ఈయన ఇక్కడ తెలియజేయటం జరిగింది. అదే ఈయన యొక్క పాలిసీ బ్లడ్ అండ్ ఐరన్ పాలిసీ. సో, ఎవరు ఇది తీసుకొచ్చారంటే బిస్మార్క్. కొన్ని బుక్స్‌లో బిఏఎస్, ఎంఏఆర్‌సి బిస్మార్క్ అని ఉంటుంది. కొన్ని బుక్స్‌లో కే ఉంటుంది. 2 కూడా కరెక్టే. సో, మీరు బిస్మార్క్ ఈస్ ద వన్ హూ డిడ్ ద యూనిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ జర్మనీ.
మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టిల్ దెన్ కీప్ లెర్నింగ్. టేక్ కేర్. బాయ్. దిస్ ఇస్ శేషు చిరా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.